Lazy day, easy and healthy lunchbox recipe. What's now? Hello Andraki, welcome to our. Please like, share and subscribe to our channel Hasu and Jessu. నాకు ఇవాళ మండే మార్నింగ్ నిజంగానే లేజీ డే అండి. యాక్చువల్లీ హసుకి 4 days తర్వాత స్కూల్ స్టార్ట్ అయింది. మా తిరుపతిలో రెయిన్స్ పడ్డాయి కదా మొన్న, అందుకని 2 days హాలిడేస్ ఇచ్చారు. సెకండ్ సాటర్డే అండ్ సండే తర్వాత ఇవాళే స్టార్ట్ అయింది. సో నేను ఈజీగా సింపుల్గా హెల్తీగా క్యారెట్ రైస్ చేస్తున్నాను. దానికి ఒకే ఒక క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ తీసుకుని దాన్ని నీట్గా పీల్ చేసేసుకుని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చాప్ చేసుకుంటున్నాను. చాప్ చేసుకుని నా దగ్గర చిన్న బ్లెండర్ ఉంది, దానిలో నేను కచ్చాపచ్చాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే పల్స్ బటన్, మామూలు మిక్సీలో అయినా కానీ, బ్లెండర్ కాకపోయినా మామూలు మిక్సీలో అయినా కానీ మీరు కచ్చాపచ్చాగా పల్స్ బటన్ మీద మీరు దాన్ని చేసుకోవచ్చు. అంటే తురిమినట్టుగా ఉండాలన్నమాట. మీకు కనుక ఓపిక ఉంటే మీరు తురుముకోవచ్చు, ఇంకా ఫైన్గా వస్తాయి. బట్ నాకు ఓపిక లేదు, అందుకని జస్ట్ నేను పల్స్ బటన్ మీద నేను బ్లెండర్లో వేసేసాను. సో ఇలా వచ్చాయన్నమాట. అంటే మరీ ప్యూరీలా కాకుండా, వాటర్ అస్సలు వేయకుండా ఇలా చేసుకోండి. చెప్పాను కదా లేజీ డే అని, తొందరగా ఈజీగా ఏదైపోతుందో అలాంటివి చూసుకుంటూ ఉంటాను నేను. స్టవ్ మీద యాజ్ యూజువల్ ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిలో నేను హసుకి ఆయిల్ కన్నా గీ ఆర్ బటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో గీ వేసేసుకున్నాను. గీ వేసేసుకుని దాన్ని పచ్చివాసన పోయేదాకా క్యారెట్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలన్నమాట. క్యారెట్ వేసుకుని రోస్ట్ చేసుకుంటే మనకి ఈ రెసిపీ జస్ట్ ఒక 10 minutesలో అయిపోతుంది. ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ కుక్ చేసుకుని పెట్టుకోండి. నేను ఒక చిన్న 1 cup రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. 1 cupకి 1/2 cup క్యారెట్ తురుము తీసుకున్నాను అనమాట. దాన్ని చూసారు కదా, ఇలాగ గీలో వేసి, యూ ప్రిఫర్ ఆయిల్ అయితే ఆయిల్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు, బటర్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ బటర్ అయితే మరి అదేదో గాజర్ హల్వా లాగా అయిపోతుంది అని చెప్పి నేను బటర్ తీసుకోలేదు. మరి స్వీట్నెస్ ఎక్కువ ఓవర్పవర్ అయిపోతుందని చెప్పి గీ కూడా కొంచెమే వేసుకున్నాను. చూసారు కదా, అలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నా వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోలేదు. స్మెల్ హెవీగా వస్తుందని చెప్పి వాడు ఇష్టపడ్డని చెప్పి నేను వేసుకోలేదు. మీరు ఆ పచ్చివాసన పోవాలంటే పసుపు వేసుకోవచ్చు కావాలంటే, నేను వేసుకోలేదు. ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ, పిల్లలు బాగా ఇష్టంగా తినే రెసిపీ. అండ్ క్యారెట్ హెల్దీ కదా, విటమిన్ ఏ కదా, చాలా బాగా హసుకు చాలా ఇష్టం అనమాట. ఈ రైస్ రోజు చేసి పెట్టినా తింటాడు, అంత ఇష్టంగా తింటాడు. చూసారు కదా, అలాగ వాసన పోయి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కుక్ చేసుకున్న 1 cup రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి కొంచెం కొంచెంగా దాన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మరి ఒకేసారి కాదు, ఒకేసారి మొత్తం వేసేసి కలుపుకున్నా కానీ కష్టమైపోతుంది. అలాగా ఫస్ట్ కొంచెం ముద్దగానే వేసుకుని చిదుముకుంటూ కలుపుకోవాలి. అదైతే అప్పుడు ఆ క్యారెట్ ఫ్లేవర్ ప్రతి కొంచెం ఎవ్రీ బైట్కి పడుతుందన్నమాట. చూసారు కదా నేను ఎలా కలుపుకుంటున్నానో అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేస్తానన్నమాట. సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను నేను దీనిలో. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది నేను మీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమాట. సో ఇలా వచ్చింది నాకు. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. మీరు యూజువల్గా తినేదానికంటే కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. ఎందుకనేది నేను నెక్స్ట్ చూస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ చెప్తాను, మీకే అర్థమవుతుంది. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను యాడ్ చేసే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి ముందు నేను పెడతాను మీకు ఏం వాడతాను అనేది. ఇది కనుక ఉంటే మనకి డైలీ లైఫ్లో అన్నీ ఈజీగా అయిపోతాయి, అన్ని రెసిపీస్. సో ఇది నేను ఒక 1.5 spoon ఎక్కువ వేసుకున్నాను. హసు ఇష్టంగా తింటారు కాబట్టి మీకు మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. ఇది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ సో అలాగా దీంట్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి అందుకని నేను స్టార్టింగ్ కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాను అనమాట. సో అలాగా బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు కనుక ప్రిఫరబుల్ అయితే మీరు రైతాతో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు.
చాలా బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ. నా లేజీ డేస్లో నేను ఇది చాలా బాగా ప్రిఫర్ చేస్తాను. హస్సు కూడా బాగా ఇష్టపడతాడు తినడానికి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా లంచ్ బాక్స్ తొందరగా కంప్లీట్ చేసేస్తారు. ఇలా చిన్న చిన్న రెసిపీస్ ట్రై చేయండి. ఎక్కువ వెజీస్ వేసినా పిల్లలు అస్సలు ప్రిఫర్ చేయరు. అందుకనే నేను అన్ని హస్సుకి తురిమి కానీ పేస్ట్ కానీ చేసి పెడతాను. వెజిటబుల్గా ఇస్తే అస్సలు తినడు హస్సు. సో అనమాట, అది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హస్సు అండ్ జస్సు.